అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ కీర్తన మరి రాజైన దావీదు యొక్క రచన. ఏ పరిస్థితిలో రాశాడు అనటానికి ఇక్కడ దీంట్లోనే ఆ చెప్పబడిన మాటల్లోనే చక్కగా అయితే కనుక ఆయన వివరణ ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనైతే దేవునికి మొరపెట్టుకుంటున్నారు. తనవారు అనుకున్న వాళ్ళే, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే దావీదునకు విరోధముగా కీడు చేసిన సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా వారు అనుకున్నప్పుడు, తన చుట్టూ ఉన్నవారు అనుకుంటే ఎలాంటి వారు అనుకున్నప్పుడు 4వ వచనం చదువుతున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అంటే ఎవరి మీద ప్రేమ చూపిస్తాం? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, నేను ప్రేమించిన వాళ్ళే ఇప్పుడు నా మీద వాళ్ళు పగపట్టారు. నేను ప్రేమించిన వాళ్ళే నన్ను పగపట్టారు. నా భార్య నేను ప్రేమిస్తే నా మీద పగపట్టిందా? మీ భర్తను కనుక మీరు ప్రేమిస్తే కనుక పగపట్టినట్టుగా ఉన్నారా? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే కనుక పగపట్టినట్టుగా, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే పగపట్టినట్టుగా, మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, స్నేహితుల దగ్గరికి వచ్చిన, లోకంలో మనం ఎవరినైతే కనుక ఎక్కువగా చూస్తామో, ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తామో వారే మన ఎడలైతే కనుక పగపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారట. అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే మాట రావటానికి గల కారణం అదేనండి. నేను వారిని కడుపులో పెట్టుకు చూసుకున్నాను. నేనైతే వారిని కడుపులో పెట్టి చూసుకుంటే చివరికి ఇప్పుడు వారే నా కడుపు మీద తన్నేటట్టుగా ఉన్నారు కదా. కనీ పెంచిన తల్లిదండ్రుల ఎడలే ఒకవేళ కనుక పగపట్టిన వాళ్ళు ఉండొచ్చు, పిల్లల ఎడలో కూడా పగపట్టిన వాళ్ళు ఉండొచ్చు. ఏదో ఒక వారం రోజుల క్రితమే జరుగుతుంది కదా, ఒక అమ్మాయి ఎవరో తను ప్రేమించిన ప్రియుడి కోసం తన 3 పిల్లల్లో కూడా ఘోరాతి ఘోరంగా చంపేస్తుందట, అడ్డం వస్తున్నారని చెప్పి. వాడెవడో ఉంచుకున్నవాడు కోసం అన్నట్టుగైతే వాళ్ళు అడ్డంగా ఉన్నారు. తండ్రి అయితే కనుక ఆ పని చేయడు కదా. ఎవరో కోసం అన్నట్టుగైతే కనుక వాడి ప్రేమకి, అంటే ఆ ఉంచుకున్న వాడిని ప్రేమ పొందటం కోసం పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి 3 పిల్లల్ని చంపేస్తుంది. బిడ్డలు లేరని ఈరోజైతే కనుక దేవుని వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుని నెత్తినూరు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒళ్ళు కొవ్వెక్కైతే కనుక చివరికి కనుక్కున్న పిల్లలు కూడా అడ్డం వస్తున్నారని చంపేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. మన సమాజం అండి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అనుకుంటే కనుక చెప్పుకున్నా వినుకుంటా కూడా అయితే కనుక భయం అనిపించేటట్టుగా ఉన్న సమాజం. ఈరోజు అన్నదమ్ములే ఒకరికి విరోధంగా, నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు పగ చూపించారు కదా అనేటట్టున్నారు. స్నేహితుల ఎడల మనం ఎవరి ఎడలైతే కనుక ప్రేమ చూపించామో వారే మన మీద పగ పట్టేటట్టున్నారు కదా. ఏం చెప్పాలి? ఒకవేళ మనం బాగా ఇష్టపడిన వారే ఇప్పుడు ఈరోజు మనం బాగా ద్వేషిస్తున్నారనుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? మనం ఎవరినైతే కనుక బాగా నెత్తిని పెట్టుకు చూసుకున్నామో వాళ్ళే ఈరోజైతే కనుక మన నెత్తి మీద తన్నేటట్టున్నారనుకుంటే ఏం చేయాలి? అంటారు కదా, నా గుండెల మీద తన్నావు కదా అంటారు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడైతే కనుక దావీదు గారు అయితే ఎలాంటి పరిస్థితి చాలా ఎదుర్కొన్నాడు. ఆయన ఆది నుంచి కూడా అయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్తోనే ఉన్నాడు. రాజైన సౌలు యొక్క ప్రాపకం కోసం, ఆ రాజైన సౌలు అయితే కనుక ఓడిపోతున్నాడన్న ఉద్దేశంతో గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేసింది ఈయనే. ఆ గొలియాతుని చంపి సౌలుకైతే ఎంతో మేలు చేశారు. సౌలు యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఫిలిస్తీన్లందరినీ కూడా అయితే కనుక అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి యుద్ధంలో కూడా ఓడించి సౌలుకైతే కనుక నెమ్మదిని కలుగు చేసింది దావీదే. అన్ని విధాలుగా అయితే కనుక సౌలుకి ఎన్నో ప్రయోజనాలు కలిగించాడండి.
కానీ తీరా చూస్తే దావీదు చేస్తున్న ఈ మంచి పనుల్లో చూసే సౌలు వారవలేకపోయాడు. నాకంటే బలవంతుడిగా తయారవుతున్నాడు కదా, నాకంటే ఘనుడైపోతున్నాడు, నాకంటే గొప్పవాడు అవుతున్నాడు, దేశంలో కూడా నాకంటే కూడా పేరు ప్రఖ్యాతులు అతను సంపాదిస్తున్నాడు, ఒకళ్ళు ఇతను ఎదుగుతూ పోతే ఎక్కడ నాకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో చేత కాకపోయినప్పుడు కూడా పనిచేసే దావీదునైతే కనుక చంపాలని ప్రయత్నించాడు. పనిచేసే దావీదునైతే కనుక ఆయన చంపాలని ప్రయత్నించేందుకు గాను జరిగేదేంటి తానైతే కనుక కనుక్కుని ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలండి. దావీదు యొక్క మనస్తత్వం పిల్లల ఎడలు ఎలాంటిదంటే తన పిల్లల్ని ఎప్పుడూ కూడా నాన్న ఏంటి నాన్న ఈ తప్పు చేస్తున్నారని ఒక్కసారి కూడా అడగలేదట. వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా గారాభంగా చూసారట. ఆ పిల్లల్ని అయితే కనుక గారాభంగా వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చుంటాడు. నా పిల్లలు కదా పోన్లే యమన ప్రాయంలో ఉన్నారు, చంటి పిల్లలుగా ఉన్నారు, ఇప్పుడు అందరూ ఆనందించకపోతే ఎప్పుడు ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఆ పిల్లల్ని అయితే కనుక ఎంతో ప్రేమగా చూస్తారట. ఆ కన్న పిల్లల్ని అయితే కనుక ఎంతో ప్రేమగా చూస్తే చివరికి వారే దావీదుకైతే కనుక విరోధముగా చేయకుండా పనులు చేశారు. ఎలా అంటే కనుక దావీదు మనసు అయితే కనుక నలిగిపోయేటట్టుగా, ఏంటి వీళ్ళు నా పిల్లలేనా, నేనేమో వీళ్ళు ఇంత బాగా నమ్మి వీళ్ళ కోసమే కనుక ఇంత చక్కగా శ్రద్ధ తీసుకున్నాను కదా, వీళ్ళు ఏది చేసినా ఇప్పుడు కూడా వారి మనసుకు కష్టం కలిగించకుండా నేను పెంచాను కదా, ఏంటి ఇలా చేస్తున్నారేంటి, వాడు చేసి ఈ పని ఏంటనే ఉద్దేశంతో అమ్నోను బట్టి ఒకలాగా ఏడ్చాడు, తామారుని బట్టి ఒకలాగా ఏడ్చాడు, అబ్షాలోమును బట్టి మరొకలా ఏడ్చాడు, తనైతే కనుక అదోనీని బట్టి మరొకలాగా ఏడ్చాడు. ఏంటిది, ఇంత కష్టాన్ని తెగనికి వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారేంటి, నేను ఇంత ప్రేమగా పెంచుకునే వాళ్ళు కూడా చివరికైతే కనుక నా మనసుని ఇంత గాయపరుస్తున్నారని చెప్పి దావీదు చాలా బాధపడ్డాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీకాలు అనుకున్న వ్యక్తిని, రాజుగారి కూతురు, ఆ రాకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కట్టుకోవటం మీద ఒక కలగా భావించాడు తాను. ఆమె కొరకైతే కనుక గిఫ్ట్గా ఇవ్వటం కోసం ఇది అంటారు కదా, ఆ టైంలో అయితే కనుక ఓలిగా అంటే ఆడపిల్లని పెళ్లి చేసుకునేటప్పుడు ఇప్పుడంటే కట్నం ఇస్తున్నారు, ఆ రోజు ఓలి అంటే మగపిల్లలే ఆడపిల్లలకి ఇచ్చే కట్నం. సౌలు గారు అయితే కనుక తన కుమార్తెను ఆ దావీదుకి పెళ్లి చేయటం కోసం అయితే 200 మంది ఫిలిస్తీన్లను ఓడించి రావాలని చెప్పాడట. అలా అన్నంతకు గాను వెంటనే దావీదు వెళ్ళి ప్రాణాలకి తెగించి 200 మంది ఫిలిస్తీన్లు ఓడించి వారిని తీసుకొచ్చైతే కనుక సౌలుకైతే కనుక చూపించి మీకాలును పెళ్లి చేసుకున్నాడు. ఇది డబ్బులతో కాదండి, ప్రాణాలతో చెలగాటం. మీకాలు మీద తనకున్న ప్రేమను బట్టి అయితే కనుక దావీదు అంత గొప్పగా యుద్ధం చేసైతే 200 మందిని గెలిచి తానైతే కనుక పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మీకాలు ఒకనొక సమయం వచ్చినప్పటికల్లా దావీదునైతే అవమానకరంగా, దావీదును చూసైతే కనుక దావీదు యొక్క మనసేంటో ఎరగకుండా అవమానకరంగా మాట్లాడిస్తున్నట్టు. ఏంటిది, మనము కూడా అయితే కనుక మన దైనందిక జీవితంలో ఎలాంటి మాటలు వస్తాయి. నేనేమో ఎలా అనుకుంటున్నాను, నేనేమో వీరిని ఇంత బాగా ప్రేమిస్తున్నాను, నేను వీళ్ళ కొరకు ఇంత శ్రద్ధ చూపిస్తే చివరికి వీళ్ళు నాకు చేసే పని ఇదా, నేనేమో వాళ్ళ గురించి కనుక ఆకాశానికి ఎత్తి పొగుడుతుంటే వీళ్ళేమో నా వెనకాలైతే కనుక గోతులు తవ్వుతారా, వీళ్ళ క్షేమాన్నేమో నేను కాంక్షిస్తుంటే కనుక వారేమో నా పతనాన్ని కోరుకుంటున్నారనుకున్నప్పుడు మనిషి యొక్క స్థితి అండి. ఎప్పుడైతే కనుక నా వాళ్ళు అనుకున్న వాళ్ళే మనకి విరోధంగా ఉన్నారనుకున్నప్పుడు నిజంగా మనసంతా చేదైపోద్ది కదా. మన మనస్సు చేదైపోద్ది, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి. ఈరోజు మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన స్నేహితులు కొంతమంది అంటే కనుక నిజంగా ప్రాణానికి ప్రాణంగా కూడా మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళే చివరికైతే కనుక మన మనస్సునైతే కనుక గాయపరచడం కాదు, మానసికంగా చంపేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భౌతికంగానే కాదు, మానసికంగా ముందుగా చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరిని చూసినప్పుడు మనకు కలిగే బాధ. అందుకని ఈ కీర్తన అయితే కనుక ఆయన అంటున్నాడు, ప్రభువా నాకైతే కనుక న్యాయం తీర్చు, వాళ్ళు చేసిన పనిని చూస్తుంటే కనుక తట్టుకోలేకపోతున్నాను. అదే కదా ఈరోజు మన పాఠ్యాంశం 4 వచనం దగ్గరికి వస్తే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఇదేనండి చివరికి దావీదైతే కనుక ఒకళ్ళ దేవునికి కంప్లైంట్ చేసి తన ఎడలు ఎవరైతే అపరాధం చేశారో వారికి శిక్ష విధించమని చెప్పాడేమో. అంతే కదా. తర్వాత కీర్తన చదువుతున్నప్పుడైతే ఎవరైతే కనుక దావీదుకి విరోధంగా తప్పు చేశారో వారికి శిక్ష పడాలని కోరుకున్నాడు దావీదు. నేనైతే 6వ వచనం చదువుతున్నాను చూడండి, వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము,
అపవాది వాడి కుడి పక్కన నిలుచునుగాక, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వారి ప్రార్థన పాపమగునుగాక, వారి జీవిత దినములు కొద్దివగునుగాక, వారి ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక. ఇవన్నీ శాపవచనాలండి. నాకు ఎవరైతే అన్యాయం చేశారో వారికి శాపం కలగాలని దావీదు కోరుకున్నాడు. ఆ రోజు తను అనిపించిన బాధను బట్టి మనము కూడా అంతే. దుఃఖంతో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేస్తే, మనల్ని అవమానపరిస్తే, మనకున్న దాన్ని ఎవరైనా దోచుకెళ్ళినప్పుడు తెలియకుండానే మనము కూడా అయితే కనుక అవతల వారికి కీడు కలగాలనే దేవుడికి ప్రార్థన చేస్తాం. దేవుడు చూస్తా ఊరుకోడు, తప్పకుండా వాడి దవడ పళ్ళు రాలగొడతాడు, వాడికైతే కనుక తప్పకుండా దేవుడు శిక్ష వేస్తాడని మనం అంటాం. కానీ యేసు ప్రభువును బట్టి, కొత్త నిబంధన బట్టి అయితే కనుక మనకు అనుగ్రహించబడిన కృపేంటి తెలుసా? యేసు ప్రభు కూడా ఇలాగే చేశారు. దావీదు ఏం ప్రేమ చూపించాడో తెలియదు, కానీ యేసు ప్రభు అయితే కనుక ఆనాటి వారి కొరకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా యేసు ప్రభు అయితే కనుక ఆనాటి జనాంగానికి అయితే మాత్రం ఎంతో చక్కటి సేవ చేశాడు. ఆయనైతే కనుక రోగముతో ఉన్న వాళ్ళందరినీ, ఆ రోజుల్లో అయితే కనుక ఒక రోగం వచ్చిందంటే కనుక చావే తప్ప మనకి ఏమి ఉండదండి. కుష్ఠరోగం వచ్చిందనుకుంటే ఆడి జీవితం ముగిసిపోయినట్లు లెక్క. అలాంటి పరిస్థితులు అయితే కనుక ఎంతో వేదన పడుతున్న వారందరినీ కూడా ఒక మాట చొప్పున ఆయన స్వస్థపరిచాడు. అది కుష్ఠరోగులన, పక్షవాతం ఉన్న వాళ్ళ, లేకపోతే రక్తస్రావం ఉన్న వాళ్ళన, లేకపోతే కనుక మూర్ఛరోగం ఉన్న వాళ్ళని, ఇలాంటి ఒక్కరే కాదండి, అనేకమైన వారు, అనేకమైన దెయ్యమును పట్టి మానసికంగా అయితే కనుక ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా అయితే కనుక యేసుప్రభు వారు రక్షించారు. ఆకలేసినాడికి భోజనం పెట్టాడు. ఎవరైతే కనుక మనసు చెదిరిపోయిన వారు ఉన్నారో వారికైతే కనుక ఆదరణపూర్వకమైన మాటలు చెప్పి వారిని అందరూ కూడా అయితే కనుక ఆదరించి బలపరిచాడు యేసుప్రభు వారు. ఇన్ని గొప్ప పనులు చేసినా చివరికి యేసుప్రభుని సిలువకి ఎక్కించారు. ఇన్ని గొప్ప పనులు చేసినప్పుడు కూడా యేసుప్రభుని అయితే కనుక దారుణాది దారుణంగా వాళ్ళైతే కనుక కొట్టడానికి, హింసించటానికి, ఆయన అవమానపరిచి నిందించడానికి, చివరికి సిలువేసి ఆయన చంపేయడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అయినప్పటికీ కూడా యేసుప్రభు అయితే మాత్రం సిలువలో ఒకటే మాట చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. దావీదు గారు అయితే కనుక తనకు కలిగిన బాధను బట్టి, తనకి ఎవరైతే కనుక ఇబ్బంది కలిగించారో వారి శిక్షను కోరుకున్నాడు. కానీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆయన అయితే కనుక క్షమించమని కోరుకున్నాడు. లోకంలో ఉన్న వారందరూ కూడా, వారు ఎవరైనా కావచ్చండి, తమకు నష్టమో కష్టమో కలిగింది, తనకి ఇబ్బంది కలిగింది అనుకున్నప్పుడు తప్పకుండా ఎదుటి వారికి అయితే కనుక శిక్ష పడాలని కోరుకుంటారు. ఎవరైనా కానీ, మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా, మాకు నష్టం కలిగితే మేము ఊరుకుంటామా, తప్పకుండా వారికి కూడా శిక్ష పడాలని అందరూ కోరుకుంటారు. కానీ యేసుప్రభు వారు మనందరికీ నేర్పించిన విధానం ఏంటంటే, కొత్త నిబంధన బట్టి ఆయన తెలియచేసిన మనకు విధానం ఏంటంటే కనుక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. తెలియట్లేదండి. మీ భర్తే నిజంగా కనుక తాను చేసే పనిలోనూ పరమార్థం తెలిస్తే, తాను చేస్తున్న పని యొక్క ఫలితం తనకు అర్థమైతే మీ భర్త ఎప్పుడు కూడా ఆ తప్పుడు పని చేయడం. మీ భార్య కూడా ఈరోజైతే కనుక భవిష్యత్తును గురించి అవగాహన లేకుండా తనతో తొందరపడితే తప్పు త్రోవలోకి వెళ్ళిపోతుంది. చేయకుండా పనులు చేయటం, తర్వాత ఒక సమయంకి వచ్చిన తర్వాత చేసిన పని ఎంత అవమానకరంగా ఉంటుందన్న సంగతి తనకి అర్థం కావట్లేదు. మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసే పని యొక్క పరమార్థం వాళ్ళకి తెలియట్లేదు. ఎంతసేపు కూడా ఆ సమయానికి వాళ్ళు సంతోషపడాలి, అనుకున్నది ఏదో చేసేయాలి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో అయితే కనుక గొప్ప చేసుకోవాలనుకుంటున్నారే కానీ చేసే పని చివరికి ఎంత చేదును తీసుకొస్తున్న సంగతి మీ పిల్లలకి తెలియట్లా. వాళ్ళకి తెలిసేటట్టయితే కనుక ఇంత పెద్ద తప్పు చేయరు. మీ స్నేహితుల దగ్గరికి వచ్చినా, బంధువుల దగ్గరికి వచ్చినా, ఎవరిని గురించి మీరు ఆలోచించినారంటే వాళ్ళు కేవలం ఏంటంటే కనుక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే కనుక సరి అయిన జ్ఞానం లేకపోవటం. ఈరోజు నేను ఈ పని చేస్తున్నా అనుకుంటే కనుక భవిష్యత్తు ఏమవుతుందో అన్న సంగతి వాళ్ళకి తెలియకుండా పోవటం. సిగరెట్ ప్యాకెట్ తీసుకుని నోట్లో పెట్టుకుని తాగుతున్నారే తప్ప ఆ సిగరెట్ ప్యాకెట్ మీద రాసిన కాషన్ చదవట్లేదు. హెచ్చరిక ఉంటుందండి అందులోనూ, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అంటే మద్యపానం ఆరోగ్యానికి, లేకపోతే కనుక పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, జూదం ఆడటం ఆరోగ్యానికి హానికరం, వ్యభిచారం చేయటం జీవితానికి ప్రమాదం, మీరు దొంగతనం చేసినా, అబద్ధం ఆడినా, మోసం చేసినా ఇవన్నీ కూడా మీకు ఏదో ఒక రోజు చెట్టు తీసుకొస్తాయి. మీకు ఈరోజు ఏదైతే కనుక సరదాగా ఉందో, ఏదైతే జాలీ అని మీరు అనుకుంటున్నారో, ఈరోజు మీకు జాలీయే కానీ రేపటి దినాన్ని అయితే కనుక పడరాని పాటలు పడే రోజు ఒకటి రాబోతుంది. ఈ సంగతి ముందుగా మీకు తెలుసున్నట్టే కనుక ఈ పొరపాట్లు మీరు చేయరు. ఈ సంగతి మీకు తెలియకపోవడం చేతనే ఈరోజు మీకు తోచినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు మీ సంగతి తెలియట్లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోకుండా ఈ ఒక్క పూటకే మీరు ఆలోచిస్తున్నారు, ఈ ఒక్క రోజు గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఈరోజు నేను చేసే పని యొక్క ప్రమాదం, ఆ ప్రమాదం దక్కే రోజు, దాని రిజల్ట్ వచ్చిన రోజు ఎలా ఉంటుందన్న సంగతి తెలియపోవటం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అది చెప్పడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు చేస్తున్న పని భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసా?
ఈరోజు చేస్తున్న తప్పే రేపటి దినాన్ని నీకు ఎంత చేదు వస్తుందో తెలుసా? ఎంత అంటే చెప్తున్నాడు, ముసిని పండంతా చేదు. తెలుసు కదండి, పిల్లలకి పాలు తాగే పిల్లల్ని పాలు మానిపించడం కోసం తల్లి అయితే కనుక స్తనాల మీద అయితే కనుక రాస్తారండి. పాలు ఇచ్చేటప్పుడు అయితే కనుక అది రాసి అప్పుడు నోట్లో పెడతారు. ఎప్పుడైతే కనుక ఒక్కసారి చేదు వచ్చిందో ఇంకా పిల్లలు ఎప్పుడు కూడా పొరపాటునిక తల్లి దగ్గర పాలు తాగాలని కోరిక వాళ్ళకి రాదండి. ఆ చేదు చూడంగానే చీ అనుకుంటారంతే. ఈరోజు నీకు అది అర్థం కాకుండా ఆ చేదును కూడా ఇప్పటికి కూడా నువ్వు మింగుతున్న పరిస్థితిలో ఉంది. నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు, ముక్కు మూసుకుని కూడా తాగేస్తున్నారు కొంతమంది. నోట్లో పోసుకున్న తర్వాత ఎక్కడ కక్కొస్తున్న ఉద్దేశంతో వెంటనే ఏదో ఒక పచ్చడం మరొకటి తీసుకుని నాకేస్తున్నారు కొంతమంది. అది ప్రమాదం నాన్న. నీ శరీరం ఒప్పుకోవట్లేదు, అందుకు నువ్వు బలవంతంగా దానికి గెంటాల్సి వస్తుంది. నీ శరీరం ఒప్పుకోదు, ఎందుకంటే దానికి ప్రమాదం. నువ్వు తాగే తాగుడు దగ్గరికి వచ్చినా, నువ్వు పీల్చే సిగరెట్ దగ్గరికి వచ్చినా, నువ్వు చేసే తప్పుడు పనుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రమాదం నాన్న. నీ నోటంటే వచ్చే మాటలు సరిగా లేకపోతే అవి వీపు మీద దెబ్బలకి కారణం అవుతాయి తెలుసా? నీ ప్రవర్తన కనుక సరిగా లేకపోతే కనుక అది ఎంత ఇబ్బంది పడతావో తెలుసా? నువ్వు చేసే తప్పును బట్టి ఎంతోమంది ఉసురు కట్టుకుంటున్నావు. నువ్వు చేసే తప్పును బట్టి ఎంతోమంది నిందన పాలైపోతున్నారు. నీ వలన చాలామంది మరణానికి దగ్గర అవుతున్నారు నాన్న. ఈరోజు నీకు సరదాగా ఉంది వాటిని చేయటం, ప్రాంక్ చేయటం. ఈరోజు చాలామందికి సరదా అనిపిస్తుందండి. ఏడిపించటం, అవతల వారిని అయితే కనుక ఆట పట్టించటం. నీకు ఆట పట్టించటమే, కానీ అవతల వారికి ప్రాణ సంకటం తెలుసా? ఏదో పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని లోకంలో ఒక మాట ఉంటుందండి. మీరు సరదా అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని బట్టి మీ భార్య ఎంత బాధపడుతుందో తెలుసా? మీరు సరదాగా తీసుకున్నారు, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు సరదాగానే తీసుకున్నారు, నీ కుటుంబం అంతా కూడా ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటుందో తెలుసా? నువ్వు చేసే పనిని బట్టి నీ పిల్లలు కనీసం బోధన కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నిన్ను బట్టి వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళందరి బాధను దేవుడు దృష్టించిన రోజున, వీళ్ళందరికీ కన్నీళ్ళకి కారణం నువ్వే అన్న సంగతి తెలిసిన రోజున అకస్మాత్తుగా నీ మీదకైతే కనుక దేవుని శిక్ష వస్తుంది. ఇది నీకు చెప్పి రాదు. ఇక దేవుడైతే కనుక ఆయన తీసుకున్న యాక్షన్ తీసుకున్న రోజున ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. నువ్వు చేసే పాడు పనులను బట్టి, నువ్వు వెళ్ళే తప్పు త్రోవలను బట్టి, నీ నోటంటూ వచ్చే పలకరాని మాటలను బట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వెంటనే వారికి శిక్ష వస్తుంది కదా. అప్పుడు అందుకుని యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించి. ఎలాగంటే వాళ్ళు చేసే పనులంటే కనుక చూపిన ప్రేమకు ప్రతిగా వాళ్ళు ఏం చేస్తున్నారట, పగబడుతున్నారట. ఇదేంటండి, కన్న తల్లిదండ్రులు ఈ వ్యతిరేకంగా పగపట్టడం ఏంటండి? కనుక్కున్న పిల్లల జీవితాన్ని నాశనం చేసేటం ఏంటండి? కట్టుకున్న భర్తకు భార్యనైతే కనుక దుఃఖాన్ని కలిగించడం ఏంటంటే? ఏం తెలిసింది వీళ్ళకి? నిన్ను నమ్మిన వారితోనే, నిన్ను ప్రేమించిన వారికి నువ్వు విరోధంగా ఉన్నావు అనుకుంటే కనుక నీకు ఏ సమాధానం చెప్పాలి? యేసుప్రభు అయితే కనుక అదే బాధపడుతున్నాడు. ఎవరు చెప్తారు వీళ్ళకి? వీళ్ళు చేసేది తప్పని ఎవరు చెప్తారు? వీళ్ళు సరి అయిన మార్గంలో ఎవరు పెడతారన్న ఉద్దేశంతోనే పరలోకముందున దేవుడైతే కనుక యేసుప్రభుని ఈ లోకానికి పంపించి యేసు ద్వారా ఈ లోకానికి అంతటి కూడా ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనిషి బ్రతికే విధానాన్ని అయితే కనుక తెలియపరిచాడు. యేసు చెప్పిన మాటని కనుక అనుసరిస్తే ముందు మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోతాయి. తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా పిల్లలు బ్రతికే రోజు వస్తుందండి. భర్త కోరుకున్నట్టుగా, భార్య కోరుకున్నట్లుగా ఈ రోజైతే కనుక తమ జీవిత భాగస్వాములు యథార్థవంతమైన జీవితాన్ని జీవించే పరిస్థితి యేసు ప్రభు మాటను బట్టి వస్తుంది. నీ స్నేహితుల దగ్గరికి వచ్చినా, బంధువుల దగ్గరికి వచ్చినా, నీ చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా పాప భీతిని బట్టి, దేవుడు శిక్షిస్తాడన్న భయాన్ని బట్టి తమ తప్పులు తెలుసుకునైతే కనుక వాళ్ళందరూ కూడా యథార్థవంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడు. కానీ ఇంత చక్కటి వాతావరణం యేసు ప్రభు సృష్టించి విలువైన మాటలు చెప్పి వాళ్ళకైతే కనుక ఎంతో సహాయం చేసిన యేసు ప్రభును కూడా వారిలో ఉన్న ఆ దుర్బలత్వాన్ని బట్టి అయితే కనుక చంపేశారు ఆ రోజు. అందుకని తర్వాత యేసు ప్రభు మరణాన్ని చూసేనే కానీ, ఇదిగో మీరు చేసిన తప్పును బట్టే కదా, నేను మంచి చేసినప్పుడు కూడా మీరు నా మీద పగపట్టే పరిస్థితి అనుకుంటే మీ మనస్సులో బాగోలేదు. ఈరోజు మీ ఆలోచన విధానం బాగోలేదు. మారండి, మారు మనస్సు పొందండి. మీ తప్పుని ఇప్పటికైనా తెలుసుకుని, నేను మత్తులో ఆ పని చేస్తున్నాను, లోకపు మత్తులో నేను పడిపోవటం వలన, సుఖానికి భోగానికి నేను లోబడిపోవటం వలన, లోకంలో అయితే కనుక త్రాగుడుకో లేకపోతే జోదానికి అలవాటు పడటం వలన నా వాళ్ళనుకున్న వారి ఎడలు కూడా నేనైతే కనుక వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నా తప్పులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు మారు మనస్సు పొంది నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందమని దేవుడైతే కనుక మనకి తెలియచేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు శిలువ శిక్ష చూసినప్పుడైనా కానీ ఆ యేసు ప్రభుని చంపేసింది నేనే కదా. ఆ యేసు ప్రభు స్థానంలో ఈరోజు నా తల్లిదండ్రులు ఉన్నారు, యేసు ప్రభు స్థానంలో నా భార్యాభర్తలు ఉన్నారు, యేసు ప్రభు స్థానంలోనే నా పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఏ తప్పు చెప్పినప్పుడు కూడా కేవలం నాకున్న బలహీనతలు బట్టి, నాలో ఉన్న దుష్టత్వం దుర్మార్గత్వాన్ని బట్టి వాళ్ళ కన్నీళ్ళు నేను చూసే పరిస్థితి వస్తుంది.
నా వల్ల నా కుటుంబం ఏడుస్తుంది, నా చుట్టూ ఉన్న సమాజం బాధపడుతుంది. కాబట్టి ఆ బాధ వాళ్ళు కలిగించకుండా ఉండాలనుకుంటే నేను ఒక్కడ మారితే చాలు, ఒక్కడిని తప్పు తెలుసుకుంటే చాలు. నా బలహీనత లోబడకుండా నేను కనుక యథార్థంగా జీవిస్తే నా చుట్టూ ఉన్న వారందరికీ సంతోషం కలుగుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందటానికి యేసు ప్రభు చెప్పిన మాటలు బట్టి మీరందరూ కూడా ఒక యథార్థవంతమైన జీవితాన్ని జీవించి ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండటానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.